నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మొత్తం ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా పరాభవాహ్వయం వందే. పరాభవ నామ సంవత్సరం అనగానే పరాభవాలు జరుగుతాయనుకుంటారు. పరాభవం అంటే మన అర్థం అని కాదు. అది పరులు కల్పించే ప్రమాదాలు ఏమున్నాయో వాటిని తొలగిస్తుంది. అది దాని అర్థం. నిజానికి పరాభవ శబ్దానికి పేరుది అదనమాట. అంచేత సంవత్సరం అంతా అలాగే గడవాలి అని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలాలు, నక్షత్ర ఫలాలు ఇవన్నీ దాదాపుగా అందరూ చెప్పేవన్నీ ఉన్నాయి. కానీ ఒక కొత్త విశేషం మనం ఇప్పుడు ప్రతి రాశికి కూడా చెప్పుకుందాం. తప్పకుండా. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మొత్తం వృషభ రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది? ముందుగా వృషభ శబ్దానికి అర్థం చెప్పుకోవాలి మనం. వృషతి అంటే వర్షించేది. మన రాజకీయ చిహ్నంలో కూడా రాజచిహ్నంలో 4 సింహాల బొమ్మ కింద గుర్రంతో పాటు ఎద్దును కూడా పెడతారు. ఎద్దు ముందు భాగము ఎద్దు, వెనక భాగము ఆవు అని వేదం చెప్పింది. అంటే పంట పాడి రెండిటికి అది. వృషభ రాశి వారు కూడా అలాంటి ప్రత్యేకత కలిగిన వాళ్ళు అని అర్థం అన్నమాట. దీంట్లో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణిలో 4 పాదాలు ఉన్నవారు, అలాగే మృగశిరలో 1, 2 వీళ్ళకు ఉపయోగిస్తుంది. లేదు ఒక చూసుకోవచ్చు, వీళ్ళు అయ్యా మాకు పుట్టినరోజు తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసును, ఆ రాసులు ఎలా చూసుకోవాలి? ఏమీ పర్వాలేదు, డేట్ ఆఫ్ బర్త్ తెలిసే రాసి చూసుకోవచ్చును. లేకపోయినప్పటికి కూడా మీరు ఎక్కడ ఏ రాశిలో ఏ దేవతలు ఉన్నా వాళ్ళని ఆరాధన చేసుకోవచ్చు. కానీ వీళ్ళు కమర్షియల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే చెయ్యి చంపేస్తున్నారు. అలా లేదమ్మా. మరి పాతకాలం పల్లెటూళ్ళు ఎంతమంది చూసుకున్నారు మా డేట్ ఆఫ్ బర్త్లు? ఎంతమంది చూసుకున్నారు? తెలియదు కదా. అంటే ఉంది, లేదని కాదు. వాళ్ళందరూ ఒకటేమిటి, భగవంతుడిని ధ్యానం చేయండి, సూర్యుడు. అందుకనే మంత్రాలు చెప్తున్నాను ఇక్కడ నేను. ఏమిటి ఇది, వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. సంవత్సరం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి రాజయోగం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా అద్భుతంగా సాధించుకోగలరు. కష్టం ఉంటుంది, కష్టం ఉన్నప్పటికీ సాధించుకోగలరు. వృత్తి ఉద్యోగాల్లో జయం లభిస్తుంది, పదోన్నతి లభిస్తుంది. పదోన్నతి కావాలి అన్నట్టయితే తప్పనిసరిగా ఉదయం పూట, సాయంకాలం పూట హనుమంతుడికి సంబంధించిన ఏదైనా శ్లోకం చదువుకోండి, క్షేమం కలుగుతుంది. అది ఇక తరువాత అభీష్ట సిద్ధి. ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే కొంచెం చూసుకోవాల్సింది, ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేలాంటి స్థితి ఉంటుంది కనుక ఆహార వ్యవహారములలో, విహారములలో జాగ్రత్తగా ఉండండి. దానికోసం చేయాల్సిన పని ఏమిటి, ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని రాత్రిపూట దేవుడి దగ్గర అట్లా చూపించి అది మంచం దగ్గర కింద పెట్టుకోండి. పొద్దున్నే లేవగానే ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తాగండి. తాగుతూ ఒక్కసారి దేవుణ్ణి తలుచుకున్నా సరే, ఇంట్లో పెద్దవాళ్ళని తలుచుకున్నా సరే క్షేమం కలుగుతుంది. సంవత్సరం పాటు చేయండి, క్షేమం కలుగుతుంది. తరువాత కుటుంబాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక చటుక్కుని మాట తోలవద్దు. ఒక చోట అన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఒక మాట అనేసి అనుకోండి, 5 నిమిషాలు ఓపిక పట్టండి, ఒకరోజు ఓపిక పట్టండి, మర్నాడు తీరిపోతుంది. ఇది ఇచ్చేయాల్సి ఉంటుంది. ఎద్దు కూడా అంతే. ఒకసారి పౌరుషం వచ్చినా ఆగుతుంది, వెనక్కి పెడుతుంది, కాలు దువ్వుకుంటుంది. అప్పుడు అవసరాన్ని బట్టి పెడుతుంది. ఇదే స్థితి మనం అలవాటు చేసుకోవాలి. అది చేత మనస్పర్ధలున్నా ఇబ్బంది ఏం లేదు. స్వయం కృషి పనికొస్తుంది. విద్యార్థులకి ఎదుగుతారు వీళ్ళు. కృత్తికా నక్షత్రం అని చెప్పాం కదా ఇంతకుముందు, అదే మళ్ళీ చెప్పుకుందాం మిగిలివి. ఓం శాంగధరాయ నమః. విష్ణుమూర్తి చేత్తోటి ఇలా పట్టుకుంటే చాలుట రాక్షసులు భయపడిపోతారట. అలా అంత కాంతి ఉంటుంది. శాంగధరాయ నమః.
అలాగే రాముడు కూడా రామాయణంలో విల్లు పట్టుకున్నాడంతే ఖరదూషణాలు కుయ్యో ముర్రో అయ్యి బాబోయ్ అన్నట్టు వాళ్ళు. అందుకని శాంగవతి అంచేత వాళ్ళకి శాంగధరాయ నమ. రెండోది దివాకరాయ నమ, సూర్యుడికి ఓం దివాకరాయ నమ. దివాకరుడు అంటే తెల్లవారిందని గుర్తు చేసేవాడు, పగటి పూటని చూపించేవాడు. దివం కరోతి, అతనికి నమస్కరించండి. ఇది కృత్తికా నక్షత్రం వారు. రోహిణీ నక్షత్రం వారు ఓం అనంతాయ నమ. అనంతుడంటే ఆదిశేషుడు. ఇంకో చిన్న షార్ట్ కట్ ఏమిటంటే ఒక నాగుబాము ప్రతిమ లేదా ఫోటో బొమ్మ. ప్రతిమ అంటే దాన్ని పూజలు చేసుకోవచ్చు ఉంటాయి, క్యాలెండర్లో ఉంటాయి కదా, అది అతికించుకోండి, నమస్కరించండి. రోహిణి అనంతాయ నమ. ఓం అంబుజేశాయ నమ. అంబుజేశుడు అంటే పద్మానికి అధిపతి లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి భర్త శ్రీ మహావిష్ణువు. ఓం అంబుజేశాయ నమ. ఈ రెండు మంత్రాలు కూడా మన ఇందాక అన్నట్టుగానే 11 కానీ 108 కానీ చేసుకోండి. ఇక మృగశిర ఓం బలరామాయ నమ. ఓం రవయే నమ. బలరాముడు సాక్షాత్తు కృష్ణుడికి బాగా దగ్గర పెద్ద మనిషి, ఆదిశేషుడు అవతారం. రవయే నమ. అయ్యా, ఈ మంత్రాలని మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? సొంత కల్పించారా? కాదమ్మా. నారద పురాణంలో, విష్ణు ధర్మోత్తరంలో, మత్స్య పురాణంలో సూర్యుడి లోపల విష్ణువు, సూర్యుడి లోపల శివుడు, సూర్యుడి లోపల అలాగే సూర్యుడు ఉన్నాడు, అగ్ని, ముగ్గురు ఉన్నారని చెప్పి నక్షత్ర పురుష దర్శనము. అందుకనే మొదట అని చెప్పా, ఇంకెవళ్ళు చెప్పండి ఇక్కడ చెప్పుకుంటున్నామని. సూర్యుడి లోపల ఇంతమంది దేవతను చూస్తూ నక్షత్రాల పేరు చెప్పుకోండి, పూజలు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకని అంచేత మరొక్కసారి ఏమిటి? కృత్తిక అంటే ఓం శార్ంగధరాయ నమ, ఓం దివాకరాయ నమ, తర్వాత ఓం అనంతాయ నమ, ఓం అంబుజేశాయ నమ, తరువాత ఈ మృగశిర ఓం బలరామాయ నమ, ఓం రవయే నమ. ఇంకొకటి కూడా సూచన, సోమవారాలు 7 కానీ 11 సోమవారాలు కానీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకున్నా సరే, రుద్రాభిషేకం దర్శనం చేసుకున్నా సరే మీకు క్షేమం కలుగుతుంది. సంవత్సరం అంతా చేసుకోండి. పరాభవనామ సంవత్సరం ఇద్వత్సరం అని పేరు. దీనికి అధిపతి ఎవరు అంటే అనలుడు, అగ్ని. ప్రత్యేకించి ఈ సంవత్సరం వెండితో చేసిన విగ్రహానికి ఆరాధన కానీ, వెండిని దానం ఇవ్వడం కానీ చేస్తే మంచిది. ఈ సంవత్సరానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది మన గ్రంథాల్లో, పూర్వ గ్రంథాల్లో ఉంది. ఆ శ్లోకాన్ని మిగిలిన పూజలు చేసినా చెయ్యకపోయినా కనీసం ఈ శ్లోకాన్ని రోజుకి 11 సార్లు చదవండి. ఏమిటది? పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్జితం ఉత్తుంగ తురంగారూఢం పరసూజ్వల పాణినం. పరాభవం అనే పేరు కలిగిన ఈ సంవత్సరానికి నమస్కారం చేస్తున్నామయ్యా. ఎలాంటి వాడైనా నర్యాప సముదర్జితం. నర్యాపుడంటే అగ్నిదేవుడు. అందరికీ కూడా అన్ని కోరికలు తీర్చేవాడి ఆ అగ్నిదేవుడి పేరు పెట్టుకున్నాడు ఈయన. ఆయన అర్చిస్తున్నాడు ఈ సంవత్సరాన్ని. అంచేప నర్యాప సముదర్జితం. ఆయన ఎలా వస్తాడయ్యా? ఉత్తుంగ తురంగారూఢం. ఈ పెద్ద ఎత్తైన గుర్రం మీద. గుర్రానికి శక్తి చాలా గొప్పగా ఉంటుంది, దృష్టి ఉంటుంది. నిలబడ్డప్పుడు 3 కాళ్ళ మీద, నడిచేటప్పుడు 2 కాళ్ళు, పరిగెడితే 4 కాళ్ళు, ఇలాగ శక్తి ఉంటుంది. అలాంటి ఉత్తుంగ తురంగారూఢం. జ్ఞాపక శక్తి, గుర్తు, దర్శనం అన్నీ ఉంటాయి. అలాంటి ఎక్కినవాడు మహానుభావుడు. పరశుజ్వల పాణినం. చేతిలో ప్రకాశించే పరశువు ధరించి ఉంటాడు. ఈ ఇద్వత్సరానికి, ఈ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి అతనికి మేము నమస్కరిస్తున్నాం. ఈ ఒక్క శ్లోకమైనా రోజు లోపల 3 సార్లైనా చదువుకోండి. 11 అయితే మరీ మంచిది, 27 ఉత్తమం. ఇది సూర్యుడు ఎదురుకుండా చదివితే మరీ మంచిది. స్వస్తి.